హాయ్ ఎవ్రీవన్, నేను గీత. చాలామంది పపాయాని లైక్ చేస్తూ ఉంటారండి. పపాయ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కనుక పపాయాని కూడా తినడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే మనకి పపాయ వలన ఫస్ట్ యూజ్ ఏంటంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి క్లియర్ స్కిన్ అనేది ఈ పపాయ తినడం వల్లనే వస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే పపాయ వలన ఓన్లీ స్కిన్ గ్లోకే కాకుండా వెయిట్ అనేది తగ్గించడానికి కూడా మనకి ఈ పపాయ హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండం కదా, పెరుగుతూ ఉంటాము, తగ్గుతూ ఉంటాము. నేను ఎందుకు తింటానంటే నేనైతే కొంచెం పెరిగాను, వెయిట్ అనిపిస్తుందండి. దానివల్ల నేను పపాయ మళ్ళీ తింటూ స్టార్ట్ చేశాను అనమాట. ఇది తక్కువ క్యాలరీలు, ఫైబర్ అనేది ఎక్కువ ఉండటం వలన ఏంటంటే మనకి వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట పపాయ తినటం వలన. దీనివల్ల కూడా మనం పపాయని డైట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఈ పపాయ క్లీన్ చేస్తుందండి. అండ్ మీరు మిక్సీ తీసుకొని ఒక 4 పపాయ పీసెస్, కొంచెం చిటికెడు అల్లం ముక్క తీసుకొని దాంట్లో వాటర్ పోసి మిక్సీ పట్టారనుకోండి, మంచి థిక్ జ్యూస్ వస్తుంది అనమాట. దాన్ని తాగితే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి సెట్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక పపాయతో మనకైతే చాలా యూజ్ అనేది ఉంటుందండి. స్కిన్ అనేది చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. పింపుల్స్ మార్క్స్ ఉన్నా కూడా తగ్గుతూ వస్తూ ఉంటాయి అనమాట. ఫేస్ మీద ఎలాంటి మచ్చలు కూడా ఉండవు. అండ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఒక ఐడియల్ వెయిట్తో, బ్యాలెన్సింగ్ వెయిట్తో ఉండాలి అంటే మాత్రం ఈ పపాయ చాలా ఈజీగా పనిచేస్తుంది అనమాట. ఈజీగా బరువు తగ్గొచ్చు, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉండడం వలన. అండ్ స్కిన్ కానివ్వండి, వెయిట్ లాస్ అవ్వడానికి కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఇలా ప్రతిదానికి కూడా ఈ పపాయ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కావాలి అంటే మనకి ఈ పపాయ వలన వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి.